ఆహ్వానాన్ని పలుకుతూ నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది మిత్రులు ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు వారెవరిని కూడా ఈ కార్యక్రమానికి పిలవనందుకు అనిదా భావించవద్దని చెప్పి ముందుగా వారందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా ఒక రాజకీయ పార్టీలోని క్రియాశీలకంగా ఒక స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తినే అయినప్పటికీ నిరంతరం చాలా మంది సన్నిహితులు చాలా సందర్భాల్లో కలుస్తుంటాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు, పేరు పేరున చెప్పాలంటే సమయభావం. దాంట్లో కృష్ణకుమార్ గారు కావచ్చు, కుడుకుడు సారథి కావచ్చు, సంజీవ్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది మిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరికీ కూడా ఒక మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు, అద్భుతమైనటువంటి ఆలోచనలు ఆవిష్కరింపజేస్తున్నటువంటి ఆలోచన పనులు. సరే, సమాజం పోకడ ఏ విధంగా పోతా ఉంది, సమాజంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు రాను రాను ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి, కలుషితం చేస్తున్నాయని పదాన్ని నేను వాడగానే ప్రభావితం చేస్తా ఉన్నాయి. యువత ఏ విధంగా ప్రభావితం కాబడతా ఉన్నారు, అది ప్రచార మాధ్యమాలు కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలు కావచ్చు, పేదరిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కావచ్చు, అది కూడా ఒక కారణం. రకరకాల పరిస్థితుల నేపథ్యంలోని ఆలోచనలే తప్ప దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా మంది మిత్రులు ఉన్నప్పటికీ కూడా గంటగట్టేటటువంటి వ్యక్తి కావాలనే ఆలోచనతోటి ఒక చిన్న సాహసాన్ని ఒడిగట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ నేపథ్యం లేనటువంటి వివిధ సామాజిక వర్గాలు, ఎందుకంటే సామాజిక వర్గం అనే పదం ఇక్కడ ఖచ్చితంగా నేను వాడి తీరాలి. వివిధ సామాజిక వర్గ ప్రతినిధులు అందరినీ కూడా ఇక్కడికి నాకు అవగాహన ఉన్నంత మేరకు పిలవడం జరిగింది. మొన్ననే జరిగింది కార్తీక మాసం. కార్తీక మాసంలో అన్ని వన సమారాధనలు నెల పొడుగునా కూడా ఆదివారాలు సెలవు దినాలు చాలా ఎక్కువగా, మిగతా 30 రోజులు కూడా చాలా రాజమండ్రి గారి యావనామ రాష్ట్రంలో కూడా అద్భుతంగా ఒక జాతర మాదిరిగా జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎవరి స్థాయిలో వాళ్ళు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, నగర స్థాయి, ఈ సమారాధనలన్నీ కూడా కుల సమారాధనలుగా మారిపోవడం తప్పులేదు. కానీ మితిమీరినటువంటి కులాల పట్ల ఆరాధన భావం కానీ ఆరాధనా భావం సంకుచిత మనస్తత్వానికి దారి తీసేటటువంటి పరిస్థితులు, సమాజంలో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండేటటువంటి మనం ఉన్నాం కూడా, ఉండాల్సిన అవసరం ఉంది కూడా, ఉండాల్సిన మనం రకరకాల చిన్న చిన్న కారణాల వల్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరించే స్థాయికి కొన్ని పరిస్థితులు రాబోతా ఉన్నాయి. సరే, ఇది నేను చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నంతో ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ఈ సమాజం ఆనందోత్సాహాలతోటి మత రహితంగా, కులరహితంగా చాలా అద్భుతంగా మారిపోతుందని నేనేం అనుకోవడం లేదు. కానీ ఎక్కడో దగ్గర అడుగు ముందు పడాలి. ఆ అడుగుకి ఇదే మొదటి అడుగని చెప్పి నేను భావిస్తూ ఇక్కడ అందరినీ కూడా తెలుసుకోవాలి. నిజానికి నన్ను చాలా మంది మిత్రులు అడిగారు, కార్యక్రమం పెట్టాను రండి అని చెప్పి నేను పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు ఏమిటి కారణం అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ 1-2 మాటల్లో నేను పిలిచేటప్పుడు చెప్పేటటువంటి సమయం కాదండి. చాలా మంది లేదు రాజకీయాల్లో తిరుగుతావు కదా, ఏదో రాజకీయ ఆలోచనతో పిలుస్తున్నాం, రేపు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అదేదో ఓసీ జనరల్ అంటా ఉన్నారు, ఏదో మేయర్ ఆలోచనతో మమ్మల్ని అందరినీ పిలుస్తున్నావు అని చెప్పి అప్పుడు బాగా సన్నిహితంగా ఉన్నవాడు కూడా సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది. నేను వాళ్ళకు కూడా అంతే సరదాగా ఒక విషయం చెప్పాను, నేనైతే రాజకీయ ఆలోచనతో పిలవలేను. ఒకవేళ అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే మేయర్ జనరల్ అయినప్పుడు గత ఎన్నికల సమయంలో వచ్చినటువంటి రోస్టర్ సిస్టంలో వచ్చింది. రేపు రోస్టర్ సిస్టంలో ఈ మేయర్ పదవి బీసీ అవుతుందా, ఓసీ అవుతుందా, జనరల్ అవుతుందా, మహిళ అవుతుందా, అవేమి కూడా మనకు తెలియదు. నిజంగా నాకు అటువంటి ఉద్దేశం ఉంటే, అంటే పోటీ చేసే ఉద్దేశం లేదని నేను చెప్పడం లేదు, ఆ ఉద్దేశంతో పెట్టే సమావేశం
రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రిజర్వేషన్ సానుకూల అనుకూల పరిణామాలన్నీ గమనించుకుని ఈ కార్యక్రమాన్ని పెట్టుండేవాడు. అదేమీ కాదు. కార్తీక మాసంలో చేద్దాం అనుకున్నాం, అవ్వలేదు. సరే దాటితే మళ్ళీ మనకి మధ్యలో క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు, తర్వాత సంక్రాంతి వేడుకలు ఎవరు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో పెడదామని చెప్పి పెద్దలు మిత్రులు కొంతమంది సలహా మేరకి ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మిత్రులు మంచి విద్యావేత్త, అధ్యాపకుడు సంజయ్ రావు గారి మాటల్లో చాలా చక్కటి విషయాలు చెప్పారు. క్లుప్తంగా సమాజం ఎట్టుపోతా ఉంది, సమాజంలో బాధ్యత ఏమిటి ఈ అందరికీ తెలియదని కాదు, బట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనం చేయాల్సినది కనీసం కొంత ఒక ఇన్పుట్స్ అయితే కనుక నెక్స్ట్ కూర్చున్నప్పుడు ఒక షేప్ దీనికి వస్తుందనే ఆలోచన. ప్రతిదానికి కూడా ప్రతి పనికి కూడా సమాజంలో దగ్గరదారులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఒక సినిమా టికెట్ల దగ్గర మొదలైనటువంటి ఈ అంశం ఈవేళ గవర్నమెంట్ ఆఫీసులో పని దగ్గరికి వచ్చేసరికి లేదా ఇతరత్ర పనుల దగ్గరికి వచ్చేసరికి షార్టెస్ట్ వే మనకు ఉన్నటువంటి మెరిట్స్ మీద పనిచేయడం మానేసి, మనకు ఉన్నటువంటి ఏదైతే మెరిట్స్ ఉన్నాయో అవి చూపించి మనం అడగడం మానేసి పని ఉండడానికి దగ్గరదారి ఏమో ఎదుర్కోవడం అంటే మొత్తం మన ప్రయత్నం అంతా కూడా ఈ సమాజాన్ని ఒకవైపు నడిపేస్తా ఉంది, మరొక వైపు నడుపుతా ఉంది. ఈ ఆలోచనలు ఒకసారిగా వచ్చినవి కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలోని స్వాతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి సమాజంలో అంచెలంచెలుగా వ్యవస్థీకృతమైపోయినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఒక మాటతోటో, ఒక అడుగుతోటో, ఒక పిలుపుతోటో మనం మార్పు చేయగలిగేది కాదు. కానీ ఎలా ఎక్కడో దగ్గర మారాలి, ఎక్కడో దగ్గర మార్పు రావాలి. సమాజాన్ని రాత్రికే మార్చలేము. కనీసం మన మనసుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, విభేదాలని, ఆ దూరాన్ని తగ్గించుకోగలిగితే ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం ఆవిష్కరింపబడుతుంది. రాజమహేంద్రి వేదిక కావాలి. ఈ రాజమహేంద్రిలోని మంచి ఆలోచన పనులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్స్, అదేవిధంగా బహు విద్యావేత్తలు ఈవేళ రకరకాల వ్యాపార రంగాల్లో ఉన్నారు. అద్భుతమైనటువంటి వ్యాపార రంగాల్లో వారి యొక్క అమోఘమైనటువంటి తెలివితేటలతో ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ కలిపి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి చెప్పుకుంటూ పోతే చాలా సేపు పడుతుంది, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా భావ్యంగా పిలిచి. ఉదాహరణకి డాక్టర్స్ ఉన్నారు, ఇందాక చెప్పినటువంటి విద్యావంతులు, జీవితంలో మంచి ఉన్నతిని ప్రగతిని సాధించి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఎవరైనా అడాప్ట్ చేసుకోమని చెప్పను, గవర్నమెంట్ కూడా ఏదో ఉద్ధరించమని నేను చెప్పట్లా. కనీసం 1-2 గంటలు వారానికో నెలతో కేస్ స్టడీస్ కింద మీరు ఆ విద్యార్థులతో, హెడ్ మాస్టర్లతో మాట్లాడి మేము ఇనిషియేట్ చేద్దాం. కేస్ స్టడీస్ కింద, పర్సనాలిటీ ప్రమోషన్ కింద, పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద మీరు మీ ప్రయత్నం ఏ విధంగా సాధించారు, మీ ఉన్నతి ఏ విధంగా ఉంది, అడ్వకేట్స్ ఈ సమాజంలో మీరు పైకి వచ్చే క్రమంలో మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనని పిల్లలకు ఇవ్వగలిగితే ఆ తరం బాగుపడుతుంది. విద్యార్థులు కనుక వాళ్ళ ఆలోచన విధానాల్లోని మంచి మార్పు తీసుకురాగలిగితే ఖచ్చితంగా సమాజం రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అనేది ఒక చిన్న ఆలోచన. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ఒక నెలకి ఒక అరగంట గంట ఖాళీ చేసుకుని సంబంధించిన సైన్స్ విద్యార్థులకి కొన్ని పాఠాలు చెప్పచ్చు. పాఠాలంటే తరగతిలో బోధించేటటువంటి పాఠాలే కాకుండా జీవితంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యాలు, జీవిత అన్వేషణలో వాళ్ళు సాధించినటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చివరిగా వచ్చేసరికి అంటే ఈ ముగింపు ఎక్కడో దగ్గర ముగించాలి కాబట్టి ఒకటి మనందరం కూడా వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం ఎదగాలనుకోవడం, మన కుటుంబాలు బాగోవాలనుకోవడం, మన బిడ్డలు, మన భార్య బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలనుకోవడం ఎంత మాత్రం కూడా తప్పులేదు. దాన్ని దాటి ఒక అడుగు అందరం కూడా సమాజం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విపరీతమైనటువంటి జోక్యం పెరిగిపోయింది. అన్ని వ్యవస్థల్లో కూడా అనధికారుల యొక్క జోక్యం పెరిగిపోయింది. ఈ అనధికారుల జోక్యాన్ని కట్టడి చేయడానికి ప్రశ్నించే గొంతు ప్రజాప్రతినిధులే కావకర్లా, పౌరులు కూడా ప్రశ్నించగలిగేటటువంటి హక్కు భారత
ఆ హక్కును ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరంగా అందరికీ ఉంది. ప్రశ్నించాలి. ప్రశ్నించగలిగేదో రాజకీయ పార్టీలు ఎవరో నాయకులు చెప్పినటువంటి డైలాగ్ అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా మనం అన్యాయాన్ని ప్రశ్నించేటప్పుడు మనందరం కూడా సంఘటితంగా ఉన్నాం. ఎంతమంది సన్నిహితులు మనతో ఉన్నారనే ఆలోచన, ఆ భావం మనకు బలాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం చెప్పడమే ఈ యొక్క సమావేశంలోని అంతరార్థం అని చెప్పి మరొకసారి నేను చెప్తూ చివరగా దర్ఘం అనే ఒక సామాజిక శాస్త్రవేత్త సోషల్ సైంటిస్ట్ ₹1,490 received on phone pay. ఎవరన్నా ఈ సమాజంలో నేను ఒంటరిని అని అనుకుంటే ఈ సమాజం ప్రమాదంలో పడ్డట్టే అని చెప్పి అండ్ దర్ఘం అనేటువంటి సోషల్ సైంటిస్ట్ చెప్పినటువంటి మాటలను మనం ప్రామాణికంగా తీసుకుని ఈ సమాజంలో ఎవరు కూడా ఒంటర్లు కాదు, ఏ సామాజిక వర్గం కూడా బలహీనం కాదు. అందరం కూడా మనందరం ఒకటే, ఒకరికొకరు తోడున్నాం. ఒకరికి సమస్య వస్తే చెప్పుకునేదానికి ఒక వేదిక కావాలి. ఇవాళ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది పెరిగిపోయింది అన్ని స్థాయిలో. ఇందాక నేను చెప్పినట్టుగా విపరీతమైనటువంటి మితిమీరిన జోక్యం. వివరాల్లో నేను వెళ్ళను. అవన్నీ కూడా మన మనసులో ఉన్న ఆలోచనలు. పెద్దల అవకాశం ఇస్తే మరొకసారి మనందరం కూడా ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చుని మరికొన్ని మంచి విషయాలు చర్చించి దీనికి ఒక రూపుని ఇచ్చేదానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. మిత్రులందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. జై హింద్.